యమ్మీ యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ హోమ్మేడ్ గరం మసాలా, కొద్దిగా గరం మసాలా ఇలా వేసి 5 నిమిషాలు ఇలానే మూత పెట్టేసినామంటే యమ్మీ మటన్ లివర్ కర్రీ రెడీ. అండ్ వచ్చేసి గరం మసాలా వేసినాక ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ముక్కలు చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. అండ్ ఎప్పుడైనా మటన్ లివర్లో కొద్దిగా మీరు కొవ్వు వేపించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మటన్ లివర్ కొంతమంది వండితే మనము అది ఉంది కదా తిల్లి అనేది ఫస్ట్లోనే దాంతోపాటు ఫ్రై చేస్తే లివర్తో బ్లాక్ అయిపోతుంది. చూడండి కలర్ అలానే ఉంది, ఎంత క్యూట్ కనిపిస్తుంది కలర్. ఇలా ఇప్పుడు 10-15 మినిట్స్ ఉడికితే మటన్ లివర్ రెడీ అండి కర్రీ. అండ్ గరం మసాలా యాడ్ చేయాలి. గరం మసాలా ఎప్పుడైనా లాస్ట్గా యాడ్ చేసుకోవాలా, టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, హలో ఎవ్రీవన్, హ్యాపీ సండే, హ్యాపీ మిర్గం అందరికీ. అండ్ వచ్చేసి యమ్మీ యమ్మీ మేక లివర్ కర్రీ చేస్తున్నా. అండ్ ఫిష్ కర్రీ కూడా ఇక్కడ చేస్తున్నా. మేక లివర్ కర్రీ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇలా కొద్దిగా కొవ్వు వేయించుకోండి, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్న, ఉల్లిగడ్డలు, కొద్దిగా గరం మసాలా వేసి తాలింపు అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ, ఎప్పుడైనా నాన్ వెజ్లో అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇది మంచిగా ఫ్రై అయినాక మనము మేక లివర్ వేసేసుకుందాం కలేసి. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా వేసుకున్నా. కొత్తిమీర పుదీనా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయినాక ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది ఆనియన్. ఇప్పుడు నేను కలేజీ వేసుకుంటున్నా. మేక లివర్, మేమైతే కలేజీ అంటాం, మేక లివర్ కలేజీ ఇలా అనుకుంటే అలా. దీనికి కొద్దిగా సాల్ట్ వేసేసి మంచిగా ఒకసారి కలిపితే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోతుంది కదా. ఇది తిల్లి లివర్లోనే ఉంటుంది. తెలుగులో ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి, నాకైతే తెలుగులో ఇంతే తెలియదు. అది లివర్ కొద్దిగా ఫ్రై అయినాక మనం తిల్లి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా, లేకపోతే కర్రీ మొత్తం బ్లాక్ అయిపోతుంది తిల్లి వల్ల. ఇలా చేయడం వల్ల మన కలర్ అదే కలర్ ఉంటుంది, కలర్ మారదన్నమాట లివర్. చూడండి ఇలా ముక్కలు, లేకపోతే లివర్తో పాటు తిల్లి వేసి ఫ్రై చేస్తే లివర్ బ్లాక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు తగినంత వేస్తున్నాను. మసాలాలు ఇంకా ఏమి యాడ్ చేయలేదు, మసాలాలు చెప్తాను నేను. ఇది మంచిగా కలిపేసి ఇక్కడ ఇలా మంచిగా ఉడికిపోయింది కదా మటన్ లివర్. ఇప్పుడు నేను 2 టమాటాలు యాడ్ చేస్తున్నా, కొద్దిగా గ్రేవీనెస్ కోసం. అండ్ వచ్చేసి కొద్దిగా టమాటా ఎప్పుడైనా టమాటా వేయంగానే కలపకండి, టమాటా సాఫ్ట్ కాదు, ముక్క అలానే ఉంటుంది. వేసినాక 2 నిమిషాలకు కలిపితే టమాటా సాఫ్ట్ అవుతుంది.